ఈ వారం స్పెషల్ కరెస్పాండెంట్కి స్వాగతం. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఆకస్మిక మరణంతో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికలు జరగడం సాధారణం. ఇప్పటి వరకు చాలా ఉప ఎన్నికలు మనం చూసాం. కానీ నాగార్జునసాగర్ ఉప ఎన్నికే అన్ని రాజకీయ పార్టీలకు ఎందుకు ప్రతిష్టాత్మకంగా మారింది? తెలంగాణలో భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రానికి ఈ ఉప ఎన్నిక అద్దం పడుతుందా? ఇదే ఈ వారం స్పెషల్ కరెస్పాండెంట్. రాష్ట్ర ముఖ్యమంత్రి గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి శంఖం పూరించారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న గిరిజనులు, యాదవ సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూనే తలాపునే భారీ రిజర్వాయర్ ఉన్న ఎడమ కాలువ రైతాంగం ఎదుర్కొంటున్న అన్యాయాన్ని ఎత్తి చూపారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు, రైతులు తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలని, తెలివితో ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రారంభమైన ప్రచార పర్వం సీఎం కేసీఆర్ సభతో మరింత జోరందుకుంది. ఉప ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తరలి రావడంతోనే దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. రాష్ట్రంలో గడిచిన 6 ఏళ్లలో ఉప ఎన్నికలు చాలా జరిగాయి. కానీ ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఒక్కటే బాగా ఫోకస్లోకి వచ్చింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకొచ్చింది? అందుకు కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ముందుకి బలమైన దుర్గం కాబట్టి ఇక్కడ గెలుపు తెరాసకు కలిసి వచ్చే అంశం. ఇవన్నీ కలిసి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రాధాన్యత అమాంతం పెంచేశాయి. అందుకే స్వయంగా కేసీఆర్ ప్రచారం ప్రారంభించారు. ఊళ్ళో ఇలా పచ్చగున్నాయి, వాడు అన్నానికి బాధపడతలేడు. అది చూసి కాంగ్రెస్ కళ్ళు మండుతా ఉన్నాయి, ఓర్వలేకపోతా ఉన్నారు, అబద్ధాలు చెప్తా ఉన్నారు. అందువల్ల దయచేసి ప్రతి సోదరుడు, ప్రతి తల్లి, ప్రతి చెల్లె మీ ఇంటికి పోయిన తర్వాత కేసీఆర్ చెప్పింది నిజమా కాదా, ఇది వాస్తవమా కాదా, మరి వాస్తవమే అయితే ప్రజలుగా మన కర్తవ్యం ఏంటి, మనం ఎవరికి అండగా ఉండాలి, ఎవరికి బాధ్యతగా ఉండాలి అనేది మీరందరూ కూడా ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ అధినేత నేరుగా రంగంలోకి దిగడంతో నియోజకవర్గ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇతరులకు ఏమాత్రం అవకాశం ఇవ్వరాదన్నది తెరాస ఉద్దేశం. అందుకే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది గులాబీ దళం. ఇప్పటికే జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సుదీర్ఘకాల డిమాండ్గా ఉన్న నెల్లికల్ లిఫ్ట్కు ఆయన శంకుస్థాపన చేశారు. గిరిజనులు, అటవీశాఖ నడుమ నలుగుతున్న భూమి సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు. సుమారు 1,50,000 మందితో నిర్వహించిన భారీ బహిరంగ సభ గులాబీ క్యాడర్లో జోష్ నింపింది. ఆ జోష్ను ఉప ఎన్నికల వరకు కొనసాగించాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అదంతా టీఆర్ఎస్ ప్రచారం. మరి మిగతా పార్టీల పరిస్థితి ఏంటి? నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ బలబలాలేంటి? ఆ పార్టీల ప్రచారం ఎలా కొనసాగుతుంది? అది కూడా ఇప్పుడు చూద్దాం. నాగార్జునసాగర్ నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. ఆ పార్టీ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి సుదీర్ఘకాలం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం నుంచి గట్టెక్కేందుకు సీనియర్ నేత జానారెడ్డి ఈసారి ముందుగానే అప్రమత్తమయ్యారు. పెద్దగా హడావుడి కనిపించకుండా నియోజకవర్గంలో పర్యటనలు పెంచారు. అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని కమిటీలను పనిలో దింపి ప్రచారం చేపట్టారు. నియోజకవర్గంలో తమ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంకుతో పాటు జానారెడ్డి పలుకుబడి కూడా ఇప్పుడు పనికొస్తుందని కాంగ్రెస్ వారు ధీమాతో ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో భారీ ప్రచారం నిర్వహించిన కేవలం 2,000 ఓట్లు మాత్రమే దక్కించుకుంది బీజేపీ. అందుకే ఈసారి అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. టికెట్ ఆశిస్తున్న వారు వ్యక్తిగతంగా ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకొని నివేదిత రెడ్డి ఫ్లెక్సీలు, ప్రచార వాహనాలతో హడావుడి చేస్తున్నారు. సామాజిక వర్గం పరంగా కడారి అంజయ్య యాదవ్కు టికెట్ రావచ్చని ఒక ప్రచారం ఉంది. నియోజకవర్గంలో బీజేపీకి బలం పెద్దగా లేదు. కానీ కాంగ్రెస్, టీఆర్ఎస్ వైఫల్యాలు, కేంద్రంలోని మోడీ సర్కారు ప్రభావం తమను విజయతీరాలకు చేరుస్తుందని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, టీఆర్ఎస్ గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే తమ ప్రచారాస్త్రాలుగా టీఆర్ఎస్ భావిస్తుండగా, ఇటు గత 2.5 ఏళ్లలో టీఆర్ఎస్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, నాగార్జునసాగర్ అభివృద్ధి అంతా తమ హయాంలోనే సాగిందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.
ఇటు కాంగ్రెస్ అదేవిధంగా టీఆర్ఎస్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదంటూనే మోడీ చరిష్మా దుబ్బాక జీహెచ్ఎంసీ ఫలితాల సరళి తమకి కలిసి వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాలేదు. కానీ ఏప్రిల్ మే నెలల్లో ఎన్నిక జరగవచ్చన్నది ఒక అంచనా. అందుకే ప్రధాన పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ఎంపిక చేయలేదు. ఈలోగా టికెట్లు ఆశిస్తున్న వారు మాత్రం వ్యక్తిగతంగా ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో కీలకమైన నాగార్జునసాగర్కు మొదటిసారి మున్సిపాలిటీ హోదాను తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంతకుముందు దానికి కనీసం గ్రామ పంచాయతీ హోదా కూడా ఉండేది కాదు. 2018లో మొదటిసారి టీఆర్ఎస్ ఈ నియోజకవర్గంలో జెండా ఎగురవేసింది. ఇప్పటి వరకు తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. తండాలకు పంచాయతీ హోదా కల్పించడం, గిరిజనులకు, యాదవులకు, మత్స్యకారులకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో పాటు రైతు బంధు, పెన్షన్లు తమ ప్రచారాస్త్రాలని నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్ చెబుతున్నారు. ఈ నాగార్జునసాగర్ నియోజకవర్గం ఒకప్పుడు 2014 ముందర ఎలా ఉందో 2014 తర్వాత, ముఖ్యంగా 2018 తర్వాత ఈ 2 సంవత్సరాలలో ఇక్కడ రైతులు ఏ విధంగా సస్యశ్యామలంగా వాళ్ళ పొలాలు వాళ్ళు దున్నుకుంటున్నారో ఇవి చాలండి, ఇంకో అస్త్రాలు ఏమీ అవసరం లేదు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి అంతా తమ హయాంలోనే జరిగిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రతి పల్లెకు విద్యుత్, రోడ్లు, తాగు, సాగునీటి సౌకర్యం కల్పించింది తానేనని జానారెడ్డి గుర్తు చేస్తున్నారు. టీఆర్ఎస్ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదని, టీఆర్ఎస్ వైఫల్యాలే తమ అస్త్రాలని కాంగ్రెస్ చెబుతోంది. నియోజకవర్గ ప్రజలకు అన్నీ తెలుసని, టీఆర్ఎస్ పట్ల భ్రమలు తొలగిపోయాయని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కుందూరు జానారెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టకపోతే వారిని సవాలు చేసి ఆ ప్రభుత్వాన్ని నిలదీసి ఎండగట్టి ఇటు వేదికల మీద బయట ప్రజా సమస్యను పరిష్కరించడానికి ప్రతిపక్ష అవసరాన్ని గుర్తు చేస్తూ ఉండటానికి అవసరమైన విధంగా నేను పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జానారెడ్డి వ్యాఖ్యలను జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. నియోజకవర్గ అభివృద్ధిపైన చర్చకు సిద్ధమని ప్రకటించినా జానారెడ్డి ముందుకు రావడం లేదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో జిల్లా ప్రజలు, సాగర్ ప్రజలు అన్యాయానికి గురయ్యారని, ఇంకా మోసపు మాటలతో ప్రజలను మోసం చేయాలనుకుంటే కుదరదన్నారు జగదీష్ రెడ్డి. నిజంగానే అంత అభివృద్ధి చేసి ఉంటే 18 ఎందుకు ఇంటికి పంపినారో ప్రజలు, అది కూడా వారే సమాధానం చెప్పాలి. పైగా జిల్లా అభివృద్ధి గురించి కూడా చర్చ సవాల్ చేసినారు వారు. నేను స్వీకరించిన సవాల్ని వస్తానని చెప్పినాను. ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తానని చెప్పినాను. వాళ్ళ ఊరికైనా వస్తాను, నాగార్జునసాగర్కైనా వస్తాను, నల్గొండ సెంటర్లో అయినా వస్తాను కూడా చెప్పడం జరిగింది. వారు వెనక్కి తగ్గినారు. దాన్ని బట్టి అర్థమవుతుంది వారి మాటల్లో పసలేదనే విషయం. ఈ నెల్లికలకు సంబంధించి జీవో ఎన్నప్పుడు వచ్చిన మాట అంత మించిన అబద్ధం ఇంకొకటి ఉండదు. జీవో డేట్ కూడా మీకు అర్థమవుతుంది. మీరే వారిని ప్రశ్న అడగవచ్చు. ఏ రోజు శాంక్షన్ అయింది, ఎప్పుడు చేసినారు, దానికి ఎన్ని డబ్బులు ఇచ్చినారు వారు, అన్ని విషయాలు కూడా చెప్పొచ్చు. రాజకీయాల్లో అబద్ధాలు ఆడతారేమో కొన్ని సందర్భాల్లో, కానీ ఇట్లా ఆడితే మాత్రం ప్రజలు విజ్ఞత ఎక్కువ ప్రజలు గుర్తుపెట్టుకుంటున్న విషయాన్ని కూడా వారు గమనించుకుంటే మంచిది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేవలం మాటలతోనే నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ ప్రచారం చేస్తోంది. గత ఎన్నికల్లో వారిచ్చిన హామీలే తమ ప్రచారాస్త్రాలని బీజేపీ నాయకులు చెబుతున్నారు. 2 పార్టీల హయాంలో నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరగలేదు. ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని నాగార్జునసాగర్ ఓటర్లను బీజేపీ అడుగుతోంది. తమను గెలిపిస్తే నాగార్జునసాగర్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెస్తామన్నారు రిక్కాల ఇంద్రసేనారెడ్డి. మేము ఈరోజు తెలంగాణలో అధికారంలో లేము కాబట్టి ప్రజలకు ఒక అనుమానం రావచ్చు, మరి మిమ్మల్ని గెలిపిస్తే ప్రజలకు వచ్చే లాభం ఏందని. దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది. మేము ఇక్కడ లేకున్నా కూడా మేము సెంట్రల్లో అధికారంలో ఉన్నాం. మేము పట్టణాభివృద్ధి మినిస్ట్రీ నుంచి తప్పకుండా నిధులు తెచ్చి, ముఖ్యంగా నాగార్జునసాగర్ మున్సిపాలిటీని అలాగే హాలియా మున్సిపాలిటీని మాత్రం తప్పకుండా తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదంతా పార్టీల ప్రచారం తీరు. మరి ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి ఈ రాజకీయ పార్టీలు ఎలాంటి వ్యూహాలను రచిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో గెలుపు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఏ పార్టీ గెలిచినా రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం పడే అవకాశముంది. అందుకే అభ్యర్థుల ఎంపికపై పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, కీలక నేతలు వివిధ కార్యక్రమాల పేరుతో నియోజకవర్గంలో పర్యటించేలా వ్యూహాలు రచించారు. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ముందే అప్రమత్తమైంది. సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉంటారని ఆ పార్టీ ఏఐసీసీ నేతలు ముందే ప్రకటించడం గమనార్హం.
రాజకీయ వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దించి మరీ వ్యూహాలను రచిస్తున్నారు. దుబ్బాక జోష్తో బీజేపీ నేతలు కూడా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆపరేషన్ ఆకర్షను అమలు చేసి బలమైన అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల ముఖ్య నేతలు అడపాదడపా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కేడర్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న నాగార్జున సాగర్లో తగిన విధంగా అభివృద్ధి జరగడం లేదన్నది స్థానికుల వాదన. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, సాగునీరు అందిస్తామని, ఇక్కడున్న క్వార్టర్స్ సొంతంగా ఇస్తామని వివిధ రకాలుగా ఆయా రాజకీయ పార్టీలు హామీలు ఇస్తుంటాయి. అసలు నాగార్జున సాగర్ పట్టణంలో ప్రజల ప్రధాన జీవనాధారం ఏంటి? ఆయా పార్టీల కృషి ఎలా ఉంది? నాగార్జున సాగర్ అనగానే ప్రపంచ పర్యాటక కేంద్రమని, పటేలి 12 అరకలు 6 గట్టరా 3 తాగుతాయి అన్నట్టుగా మొత్తానికి ఆ ఏరియాలో 30,000 ఎకరాలు అక్కడ ఉంటే కేవలం 4,000 ఎకరాలకు మాత్రమే నీరు అందించే విధంగా లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ లిఫ్ట్ ఏర్పాటు కావాలంటే 600 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఏరియాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సాగర్లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో హాలియాలో ఇక్కడ పత్తి ఎక్కువగా పడుతుంది. ఇక్కడ సీసీఐ కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి డిగ్రీ కాలేజ్ ఊసు కూడా నిన్న మా బహిరంగ సభలో ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తక్కువ. ఏమున్నా కానీ ఆల్రెడీ జెన్కో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకే పరిమితం అయిందే కానీ మిగతా ఎప్పుడైతే ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళు కానీ అప్పటి నుండి ఉండిపోయిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. అలాగే వాళ్ళ పిల్లలు ఇక్కడ అందరూ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఉన్నారు. కానీ ఇక్కడ గ్రాడ్యుయేట్స్కి ఒక ఎంప్లాయ్మెంట్ అనేది ఏది లేదు ఇక్కడ. ఒకప్పుడు కాకుండా ఏంటంటే పబ్లిక్ కొద్దిగా ఇక్కడ కొన్ని ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ ఒకటి, ఈ పీడబ్ల్యూడి వర్క్షాప్ స్టాప్ ఉండడానికి కొద్దిగా చేతి వృత్తులు కానీ పనులు కానీ కొద్దిగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ కూడా తీసేశారు. ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ లేదు. ఈ బీడీ కాలేజీ అనేది ఉండేది, అది కూడా ఎత్తేసారు ఇక్కడి నుంచి. కాబట్టి చేతి వృత్తుల వారికి పనులు అనేది ఆదరణ కరువు అయిపోతుంది రోజు రోజు. ఉన్నటువంటి డ్యామ్ నీళ్లు హైదరాబాద్ దాకా తాగునీరు అందిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న నియోజకవర్గంలో మాత్రం తాగునీరు మాత్రం దొరకడం లేదు. నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటి వరకు ఆయా పార్టీలు ఇచ్చిన హామీల గురించి తెలుసుకున్నాం. అయితే ఆ హామీలు ఎంతవరకు అమలయ్యాయి? అసలు నాగార్జున సాగర్ అభివృద్ధికి జరగవలసింది ఏమిటో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఎన్నికలోనూ అన్ని పార్టీలు ఆయా సమస్యలను ప్రస్తావిస్తున్నాయే తప్ప తీర్చడం లేదన్న ఆవేదన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. నాగార్జున సాగర్కు మొదటి నుంచి ఎటువంటి హోదా లేకపోవడంతో అభివృద్ధి అటకెక్కింది. కనీసం గ్రామ పంచాయతీ హోదాకు కూడా నాగార్జున సాగర్ నోచుకోలేదు. ఒక తండాకు శివారు గ్రామంగా నాగార్జున సాగర్ ఉండేది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవలే నాగార్జున సాగర్ను మున్సిపాలిటీగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నందికొండ మున్సిపాలిటీగా మారినా సరిపడా సిబ్బంది లేరు. ఇక్కడి వ్యవస్థలు ఇంకా డ్యాం నిర్వహణలోనే ఉన్నాయి. మున్సిపాలిటీకి బదిలీ కాలేదు. దాంతో మున్సిపాలిటీ సేవలు ప్రజలకు అందడం లేదు. ఈరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి కాని కారణంగా మరి కేసీఆర్ కూడా ఎస్ఎల్బీసీ నేను వస్తే టన్నెల్ని కూర్చేసుకొని కూర్చొని తీపిస్తా అని చెప్పారు. గత పాలకులు అనేక సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పాలకులు కానీ ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ పాలకులు కానీ ఈ కాలువల్ని పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైన పరిస్థితి ఉన్నది. వనరులు కావాలి. ఈ వనరులను అభివృద్ధి పరిచేది నందికొండ మున్సిపాలిటీ ద్వారా ప్రభుత్వం అభివృద్ధి పరచాలి. కొత్తగా అయిన మున్సిపాలిటీకి వనరులు ఎప్పుడైతే అభివృద్ధి పరుస్తారో ఇక్కడ ఉపాధి కూడా లభ్యమవుతుంది. వీటన్నిటికీ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే సొంత ఆస్తి, సొంత ఇండ్లు లేనటువంటి ఈ నాగార్జున సాగర్ కేంద్రంలో సొంత ఇండ్లను కల్పించినట్లయితే, సొంత ఆస్తి ఏర్పడితే అటు నందికొండ మున్సిపాలిటీకి ఉపయోగం జరుగుతుంది, ఇటు ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. ఆయా పార్టీల తరపున అభ్యర్థులు ఖరారు కాకముందే నాగార్జున సాగర్లో రాజకీయ వేడి రాజుకుంది. ఇక అభ్యర్థులు ఖరారైతే పార్టీలు ప్రచారం ముమ్మరం చేస్తాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తెలంగాణలో భవిష్యత్ రాజకీయాలకు అద్దం పట్టబోతోంది. అందుకే ఉప ఎన్నిక ఫలితంపై రాజకీయ వర్గాల్లోనే కాక సామాన్య ప్రజల్లోనూ ఉత్కంఠ పెరిగింది. ఇది ఈ వారం స్పెషల్ కరెస్పాండెంట్. వచ్చే వారం మరో ముఖ్యాంశంతో మీ ముందుకు వస్తుంది మీ స్పెషల్ కరెస్పాండెంట్. నాగార్జున సాగర్ నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ నల్గొండ. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.